ఫలములను ఇవ్వబోతున్నాను, నేను మీకు సమృద్ధిని ఇవ్వబోతున్నాను. వాగ్దానం చేసిన దేవుడను, నమ్మదగిన దేవుడను, ఐగుప్తు నుంచి బానిసలుగా ఉన్న మిమ్మల్ని కానానుకు చేర్చటానికి, మిమ్మల్ని పస్తులుగా పెట్టడానికి, శాపగ్రస్తులుగా ఉండటానికి, మరలా బానిసలుగా ఉండటానికి కాదు, కానీ మిమ్మల్ని రాజులుగా చేయటానికే. మనిషి దేవునితో గడిపినప్పుడు, దేవునికి సన్నిహితంగా వెళ్ళినప్పుడు ఆ గ్లోరీ దిగుతుంది అంతే. ఆ మహిమ కమ్ముకుంటది. ఆ మహిమ ఎక్కడికి వెళ్తుందో అక్కడ విడుదల జరగబోతున్నది, అక్కడ అద్భుతాలు జరగబోతున్నాయి. మీ అందరికి కూడా ప్రేమపూర్వక వందనాలు. మరి హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ కూడా కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్లో హైత్ నగర్ రామోజీ ఫిలిం సిటీ ప్రక్కనే అద్భుతమైనటువంటి ఆదివారం 3 ఆరాధనలు జరుగుతున్నాయి. దేవుడు శక్తి కలిగినటువంటి వర్తమానాన్ని రిలీజ్ చేస్తున్నాడు 50 దినాల తర్వాత. మరి బలమైనటువంటి ఆరాధన చేస్తున్నాం. అనేక మంది వ్యక్తిగతంగా వారి జీవితాల్లో ప్రార్థనలు ఎదుగుతున్నారు. ప్రతి ఆదివారం 3 ఆరాధనలు కల్వరి ప్రామిస్ ల్యాండ్లో ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 7 నుంచి 9. అనేక మంది గ్రౌండ్లోకి వచ్చి దీవించబడుతున్నారు, బలపరచబడుతున్నారు. వారి దుఃఖము కన్నీరు నాట్యంగా మార్చబడుతుంది. ఎంతమంది యొక్క మాటలు వింటున్నారో మీరు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతానికి చెందిన వారైతే కల్వరి ప్రామిస్ ల్యాండ్కి రండి. ఆదివారం ఆరాధనలో పాల్గొనండి. దేవుని దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆత్మీయంగా చాలా బలపడ్డాను. దేవుడు నిజంగా ఈరోజు సూటిగా నాతో మాట్లాడినారు. ప్రభు ప్రత్యక్షతలు నేను చాలా పొందుకున్నాను. మమ్మీ డాడీ వాక్యం వల్ల మేము చాలా మారు మనసు పొంది దేవులో చాలా ఎదగబడుతున్నాము. ఇక్కడికి రావడం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాము. హైదరాబాద్ హైత్ నగర్ దగ్గర ప్రామిస్ ల్యాండ్కి వచ్చాము మేము. ఇక్కడ మరి ప్రవీణ్ బ్రదర్ కానీ, సిస్టర్ షారూన్ గారు కానీ చాలా చక్కగా మరి కడవరి వర్షపు అభిషేకము ఇక్కడ రిలీజ్ అయిందని నేను అనుకుంటున్నాను. మేము మా ఫ్యామిలీ మొత్తము అభిషేకం మేము రిసీవ్ చేసుకునే వెళ్తున్నాము. సో వీ హ్యావ్ రిసీవ్డ్ దట్ ప్రామిస్ అండ్ ప్లీజ్ కమ్ టు దిస్ ప్రామిస్ ల్యాండ్ విచ్ ఇస్ దేర్ ఇన్ హైత్ నగర్ అండ్ బీ బ్లెస్. థ్యాంక్ యూ. ఈ వాక్యం విన్న తర్వాత చాలా బ్లెస్ అయ్యాను నేను ఈరోజు. ఇంత క్లియర్గా ప్రేమించడము, క్షమించడము, శత్రువులను ఎలా ప్రేమించాలి, క్షమించాలనేటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా వండర్ఫుల్గా అనిపించింది. వీఆర్ సో బ్లెస్డ్ అండ్ ఐఎమ్ బ్లెస్డ్ టు బి హియర్. ఎప్పుడైతే దైవజనుడు ఒక వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడైతే నాకు నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని క్లియర్గా నేను తెలుసుకున్నానండి. చాలా బ్లెస్ అయ్యాము. నేను యూత్కి ఒకటే ఒక మాట చెప్పాలని అనుకుంటుంది ఏంది అని అంటే, ఎక్కడ అభిషేకం ఉంటుందో అక్కడ సమస్తమైన కాడులు విరగబడతాయి. కాబట్టి ఆ అభిషేకం ద్వారానే మా మీద ఉన్న కాడులన్నీ విరిగిపోయాయి. అండ్ మేము ప్రౌడ్గా చెప్తున్నాము, కేవలం ఈ దేవుడి ద్వారా మాత్రమే మేము విడుదల పొందాం. కాబట్టి మీరు కూడా రండి, వచ్చి ఆ విడుదలను మీరు చూడండి. అర్చన అనే సహోదరి లైవ్ లో ఉన్నది. యువర్ నేమ్ ఇస్ అర్చన రేఖాటా తాలా ది ఎనమి హందువా. 2021 నీ లైఫ్ లో అంత చేదు 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 చేదే. ఇల్లవాకి అంటన్ తర్సియాల రబానియాల. నీవు పెట్టిన నీ యొక్క ఎఫర్ట్, నీ ప్రయాసం అంతా కూడా వృధా అయిపోయింది. యువర్ నేమ్ ఇస్ అర్చన రేఖాటా తాలా ది అన్ బెలాదువానా సచతల్ బరా. ఈవెన్ 30, 29, 38, 31st నీ లైఫ్ లో కూడా చేదు చేదు చేదే. యువర్ నేమ్ ఇస్ అర్చన. యు ఆర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్. సహోదరి అర్చన రేఖాటా తాలా దియానా మహాందువాలా. ఇఫ్ యు ఆర్ ఇన్ జూమ్, నీవు ఒకవేళ జూమ్ లో ఉంటే ఇమ్మీడియట్ గా వచ్చే అర్చన. నీ లైఫ్ లో చేదు. ఈవెన్ 29, 38, 31st నీ లైఫ్ లో సంథింగ్ చేదు. రికిటి తులాది మేలా హతన్షియాలా రేకట తులాదియానా. స్పిరిట్ ఆఫ్ గాడ్ రూఘన మన శతలదియాలా. ఎవరా లేడీ అర్చన? కమ్ ఆన్. ఉబల్ బరావా కిందన్షియాలా. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా చాలా మందిలో అద్భుతమైన కార్యాన్ని జరిగించబోతున్నాడు. వాట్ ఇస్ యువర్ నేమ్? అర్చన డాడీ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు బిడ్డ? బెంగళూరు నుంచి డాడీ. బెంగళూరు.
దాలాది యశాఖతులాబా 2021 అంతా నీ లైఫ్లో భయంకరమైన పోరాటాలు, బత్తిళ్ళు, నువ్వు పడ్డ కష్టానికి ఏ ప్రతిఫలం లేదు నీకు. వాపేటా తల్షాది అల్ ఈవెన్ 29, 30, 31 కూడా నీ లైఫ్లో చేయదు. అవునా? డాడీ. రేఖాతలో అభియాంతన్షా రహటందల్ దరియాల్ బరాహ్వా. ప్రభు అంటున్నాడు 2022 ఆ విధంగా ఉండదు. నేను వాగ్దానం చేసిన అది నీ జీవితంలో నెరవేర్చబోతున్నాను. వైపే హాతర సంధియాల నువ్వు ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర తలదించుకున్నావో దేవుడు నీ తలపైకెత్తబోతున్నాడు. 2 మాటలు నీ లైఫ్ ఒక్కసారి సాక్ష్యం చెప్పగలుగుతావా? చెప్పాలనుకున్నా డాడీ, కానీ ఎక్కడ చెప్పలేకపోయినా. దేవుడిని ఇప్పుడే అడిగిన, డాడీ నాతో మాట్లాడండి, ఇప్పుడు నేను నీతో మాట్లాడతా బిడ్డ అని చెప్పి అప్పుడు నువ్వు నా పేరు పిలిచినావు డాడీ. వండర్ఫుల్. ఏంటిది నీ లైఫ్ లో జరిగిన చేదు ఏంటిది చెప్పు. డాడీ నేను డిప్రెషన్ లో పడిపోయినా డాడీ. ఫ్యామిలీలో చాలా నన్ను ఇబ్బంది పెట్టారు డాడీ, కొట్టారు, తిట్టారు డాడీ. వావ్. 29, 30, 31 నీ లైఫ్ లో జరిగిన చేదు ఏంటిది ఒకసారి 2 మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయి. నేను అనుకున్నా నాకేమీ లేదు డాడీ. నేను ఇంకా ఈ సంవత్సరం దేవుడిని చాలా నమ్మిన డాడీ. దేవుడు బిడ్డను నాతో నా సేవకుడు లాగా నిన్ను మార్చుకుంటా బిడ్డ అని అంతా చెప్పిండు డాడీ. దేవుడు తన లైఫ్ నా బిడ్డగా మారు బిడ్డ, నువ్వు నేను నీకు మంచి చేస్తా బిడ్డ అని నా దేవుడు. 2 చేతులు పైకెత్తు బిడ్డ. అర్చన లైఫ్ లో ఈ 2022 లో బ్రేక్ త్రూ జరుగును గాక ఇన్ జీసస్ మైటీ నేమ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రతి ఒక్కరికి కల్వరి మినిస్ట్రీస్ తరఫున, మా కుటుంబం తరఫున మరి ఒకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని అన్ని కోణాలలో ఆశీర్వదించి దీవించునుగాక. 2021లో అనుభవించిన చేదు ఈ క్రొత్త సంవత్సరంలో దేవుడు మధురముగా మార్చునుగాక. 2021లో నువ్వు కార్చిన కన్నీటికి తగిన దీవెనలు, ఆశీర్వాదాలు, ఆనందాన్ని క్రొత్త సంవత్సరంలో ప్రభు నీకు అనుగ్రహించునుగాక. 2021లో దేవుడు నువ్వు చేసిన ప్రార్థనలకి, ఉపవాసాలకి తగిన ప్రతిఫలము ఈ క్రొత్త సంవత్సరంలో మీకు, మీ కుటుంబాలకి ప్రభు అనుగ్రహించునుగాక. ఇంకా ప్రతి ఒక్కరు కూడా ప్రభులో ఆనందిస్తూ, ప్రభులో సంతోషిస్తూ, ప్రభు యొక్క స్వరూపంలో మార్చబడి, ఆయన గుణాతిశయముల చేత నింపబడి, ఆయన వాక్యం మీద నిలబడి, ఆయన రాకడ కోసం ప్రతి బిడ్డలు సిద్ధపడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18, 19 వచనాలు మనం చదువుకుందాం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఓకే, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. చాలు. ఈ మహిమ కలిగిన వాగ్దానాన్ని ప్రభు మనకి అనుగ్రహించున్నాడు. ఈ మహిమ కలిగిన వాగ్దానంలో ప్రభు అంటున్న మాట ఏంటిదంటే, మునుపటి వాటిని మీరు జ్ఞాపకము చేసుకోవద్దు, పూర్వకాలపు సంగతులను మీరు తలంచుకోవద్దు. మీకు ప్రాత జ్ఞాపకాలు మరలా మీ యొక్క మనస్సులో రావద్దు. అవి తీపి జ్ఞాపకాలైనా, చేదు జ్ఞాపకాలైనా, నష్టమైన, లాభమైన, ఆనందమైన, దుఃఖమైన, అది ఏదైనా కావచ్చు, పాత జ్ఞాపకాలు మీలో ఉండొద్దు. హల్లెలూయా. మునుపటి వాటిని మీరు జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వకాలపు సంగతులను మీరు తలంచుకోవద్దు అని క్లియర్గా ప్రభు మాట్లాడుతున్నాడు. ఇదిగో, బిహోల్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అనే మాటకి ఎంత పవర్ ఉంటున్నదో, ఎంత అనాయింటింగ్ ఉంటుందో, ఎంత సిద్ధపాటు ఉంటుందో, ఎంత మనం అలర్ట్గా ఉంటామో
ఇదిగో అనేసి ప్రభు అంటూ ఉన్నాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియను నేను చెయ్యబోతూ ఉన్నాను, అరణ్యంలో త్రోవలను కలుగ చెయ్యబోతూ ఉన్నాను, ఎడారులలో నదులను ప్రవహింప చెయ్యబోతూ ఉన్నాను. కాబట్టి మునుపటి వాటిని మీరు జ్ఞాపకము చేసుకోవద్దు, పూర్వకాలపు సంగతులను మీరు తలంచుకోవద్దు. కారణం ఏంటంటే నేను ఒక నూతన క్రియ చేయాలనుకుంటున్నా. మీరు పాత జ్ఞాపకాలలో ఉంటే నేను నూతన క్రియ చేయలేను, అరణ్యంలో త్రోవలను సిద్ధపరచలేను, ఎడారులలో నదులు ప్రవహింప చేయలేను. 19వ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడాలంటే 18లో నువ్వు చేయవలసింది నీవు జ్ఞాపకం చేసుకోవద్దు, తలంచొద్దు. ఎందుకంత సీరియస్గా ప్రభు అంటున్నాడంటే గతానికి చాలా శక్తి ఉన్నది, నిన్నటికి చాలా శక్తి ఉంది. దేర్ ఇస్ అ పవర్ ఎస్టర్డేస్ మెమరీస్. పాత జ్ఞాపకాలకి నిన్నటి జ్ఞాపకాలకి చాలా శక్తి ఉంది. నిన్నటి జ్ఞాపకాలు, నిన్నటి తలంపులు, నిన్నటి ఆలోచనలు రాబోయే భవిష్యత్తు యొక్క దీవెనల్ని అడ్డుపడతాయి, ఆపేస్తాయి. ఇది దేవుని మీనింగ్. అది నేను నూతన క్రియ చేయాలనుకుంటున్నా, అరణ్యంలో త్రోవలను కలుగ చేయాలనుకుంటున్నా, ఎడారుల్లో నదులు ప్రవహింప చేయాలనుకుంటున్నా. పాత జ్ఞాపకాలు మర్చిపోండి, పాత సంగతులను తలంచుకోవద్దు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మానవుడు కాదు, ఆయన దేవాది దేవుడు. చప్పట్లు కొట్టండి అంతా. ఆయన వాగ్దానం చేసినాడంటే నష్టము కలిగిన మాట తప్పడంతే, ఖచ్చితంగా చేస్తాడు. మనుషులు మాట ఇచ్చి వాగ్దానం చేసినారంటే తప్పుతారేమో, కానీ దేవుడు ఒక్కసారి వాగ్దానం చేసినాడంటే తప్పడా. నేను ఇది చెయ్యాలనుకుంటున్నా, నువ్వు అది చేసి చిన్నగా హెల్ప్ చేయి నాకు అని రిక్వెస్ట్ చేస్తున్నాడు దేవుడు. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఎవ్రీబడి. పాత జ్ఞాపకాలు మర్చిపోండి. ఐఎమ్ అబౌట్ టు డూ అ న్యూ థింగ్స్. ఐఎమ్ అబౌట్ టు గివ్ అ న్యూ బ్లెస్సింగ్స్. పాత జ్ఞాపకాలు మర్చిపోండి. ప్రభువు మనకిస్తున్న గొప్ప వాగ్దానం ఏంటిదంటే అరణ్యంలో నేను త్రోవలను కలుగ చేయబోతున్నాను, ఎడారులలో నదులను ప్రవహింప చేస్తా. ఈ సంవత్సరంలో అరణ్యం అంటే దేనికి సాదృశ్యం అంటే కన్ఫ్యూషన్స్కి సాదృశ్యం. వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా, పిల్లల చదువు పరంగా, పిల్లల వివాహాల పరంగా, ఉద్యోగరీత్యా ఎన్నో 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 కన్ఫ్యూషన్స్ ఉన్నాయి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఆ అరణ్యం అనే కన్ఫ్యూషన్స్లో నా చిత్తం అనే దారిని నేను కలుగ చేయబోతున్నాను. హల్లెలూయా. నీ కుటుంబంలో అరణ్యం అనే కన్ఫ్యూషన్స్ ఉన్నాయేమో 2021, కానీ 2022లో నా చిత్తం అనే దారిని నీ కుటుంబం అనే, నీ వ్యాపార ఆర్థిక స్థితి అనే అరణ్యంలో నా చిత్తాన్ని నేను బయలుపరచబోతున్నాను. ఎంటిన ఎడారులలో నదులను ప్రవహింప చేయటం అంటే మన జీవితంలో అనేక రీతిలుగా ఆత్మ సంబంధంగా మనం ఎండిపోయినాం. దేంట్లో కూడా ప్రాస్పారిటీ లేదు, జస్ట్ పైకి మాత్రం నవ్వుతున్నావు, ఎండిపోయిన స్థితి. కానీ ప్రభు అంటున్నాడు, నీ ఎండిపోయిన కుటుంబం అనే ఎడారులలో నేను నదులను ప్రవహింప చేయబోతున్నాను. రాబా షకట తాలియాల. హాగరు ఎప్పుడైతే అరణ్యంలో జస్ట్ ఆ నీటి ఊటలను చూసిందో జీవం వచ్చింది. చచ్చిన స్థితిలో ఉన్న నీ కుటుంబానికి నేను జీవాన్ని అనుగ్రహించబోతున్నాను. హల్లెలూయా. రియలీ నేను ఈ మాటల ద్వారా నేను ప్రవచిస్తూ దీవెనలను ప్రకటిస్తున్నాను. సమాధానం, సమృద్ధి ప్రతి బిడ్డలు పొందుకును గాక. ఆమేన్. ప్రతి బిడ్డలు అరణ్యంలో మీకు త్రోవలు దేవుడు కలుగ చేయునుగాక. ఎడారులలో దేవుడు నదులు ప్రవహింప చేయునుగాక. వ్యాపారవేత్తలు, దైవజనులు, యవనస్సులు, కుటుంబీకులు, యవనస్సులు ప్రతి ఒక్కరికి దేవుడి వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చునుగాక. హల్లెలూయా. ఆదికాండం 21వ అధ్యాయం 1వ వచనం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. శారాని దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఆమేన్. ఇది శారా విషయంలో దేవుడు మాట్లాడటలే.
నీ ప్రక్కన ఉన్న వారితో చెప్పు, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. శారా విషయంలో దేవుడు ఏ ఆలోచన కలిగి ఉన్నాడంటే, చెప్పింది నేను చేస్తాను. ఆమెన్. రెండవదిగా, తనకు నేను ఏ మాట ఇచ్చినానో ఆ మాటను మాట చొప్పున నేను చేస్తాను. హల్లెలూయా. చెప్పింది చేస్తా. ఈ మెసేజ్ వింటున్న బిడ్డలారా, దేవుడు ఏ వాగ్దానం అయితే చేస్తున్నాడో షారో చేసినట్లే చెప్పింది చెయ్యబోతున్నాడు. గట్టిగా ఆమెన్ అని చెప్దాం. ఆమెన్. హల్లెలూయా. రెండోదిగా, తనకు ఇచ్చిన మాట మాట తప్పని వాడనున్న దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన అబద్ధం ఆడట సంఖ్యాకాండం సెలవిస్తుంది. 23 అనుకుంటా. మాట తప్పడట, అబద్ధం ఆడట, మాట చొప్పున హస్సత్తాల్ బరాది అన్షియాల మాట చొప్పున చేస్తాడట. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో సృష్టిని చూస్తూ దేవుడు హీ స్పోక్, ఆయన ఒక మాటని అన్నాడు. రెండవదిగా, ఆదికాండం 1వ అధ్యాయం 4వ వచనంలో తాను అన్నది చూసినాడు. రెండవదిగా 4వ వచనంలో దేవుడు చెప్పింది చూసినాడు. హీ సా, హీ స్పోక్ అండ్ హీ సా. ఇవి రెండు జరిగినాయి. అయితే ఆదికాండం 2వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు ఏం చేసినాడంటే చేసినాడు. హీ డిడ్ ఇట్. రెండు విషయాలు నేను క్లియర్గా చెప్పి నేను ముగిస్తాను. దేవుడు చూసినాడు, దేవుడు మాట సెలవిచ్చినాడు, అదొక అనుభవం. చెప్పింది చూసినాడు 2021లో రాబా షకటతలా దియానా. కానీ 2వ అధ్యాయం 21వ వచనంలో ఆదాము యొక్క ప్రక్కటి ఎముకను తీసి స్త్రీని తయారు చేసినాడు. చప్పట్లు కొట్టాలంతా. మాట్లాడినాడు, చూసినాడు, కానీ చేసినాడు. ఇట్ అకల్లావా బియాందన్ షాతెలియాల. ఈ 2022లో ఆయన చేసి చెప్పింది నేను చేస్తున్నాను అనబోతున్నాడు. ఆమెన్. ఆయన చేసి నేను నీకు ఇచ్చిన మాట చొప్పున నేను ఈ పని చేస్తున్నాను అని నీకు సెలవివ్వబోతున్నాడు. అవ్వను చేసినాడు, ఆదామును చేసినాడు. రబా షకటతలియాల. ఎట్లా చేసినాడు? తన జీవాన్ని పంపించినాడు. ఆదాములో అవ్వలో జీవమును పంపించి తాను చేసినాడు. సహోదరి సహోదరుడా, ఈ రాత్రి కాల సమయంలో అరాబా సతాలియాల నువ్వు సడన్ గా మెసేజ్ వింటున్నావేమో, బిజినెస్ మ్యాన్. సడన్ గా మెసేజ్ వింటున్నావేమో, ఎంప్లాయీ కావచ్చు, స్టూడెంట్వి కావచ్చు, హౌస్ వైఫ్ కావచ్చు, దైవజనుడివి కావచ్చు. 2021 అంతా నీ లైఫ్ అట్లా రూయిన్ అయిపోయిందా? ఎన్నో ఆశీర్వాదాలు నీ దగ్గరకు వచ్చి వెళ్ళిపోయినాయేమో. దేవుడు మాట్లాడినాడు, చూసినాడు, కానీ చెయ్యలేదేమో. కానీ ఈ కొత్త సంవత్సరంలో తాను నీ జీవితంలో చెయ్యబోతున్నాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11-12 వచనాలు. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను. వాగ్దానము వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను. కనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఓకే. అందుచేత మృత తుల్యుడైన ఆ యొకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను, మృత తుల్యుడైన అతని నుండి ఆ యొకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. చాలు. చూడండి 10వ వచనం నుంచి చదవండి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఓకే.
విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను. వినండి, వయస్సుడు గతించిపోయిందట, ఎండిపోయింది. దేవుడు శారాని అన్ని సంవత్సరాలు చూసినాడు. తన శరీరంలో అవయవాలు మృతతుల్యమైపోయినా తన అంతరంగంలో ఒక ఆశ, వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు, చెప్పింది చేస్తాడు. చప్పట్లు కొట్టండి అంతా. తనకు ఇచ్చిన మాట నెరవేరుస్తాడు. వావ్! తన హస్బెండ్ కూడా, తన భర్త కూడా ఏ విధమైన విశ్వాసంతో ఉన్నాడో చదువుదాం. 19వ వచనం, 11-19. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో, వాగ్దానమును సంతోషముతో అంగీకరించెనో, ఇస్సాకు వలననైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడెను, ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై. మృతులను సైతము సజీవులుగా లేపే దేవుడు శక్తివంతమైన వాడు, నాకు వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు, చెప్పింది చేసేవాడు, తనకు ఇచ్చిన మాట నెరవేరుస్తాడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపకముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. సంతోషముతో అంగీకరించినాడట, ఆయన మాట తప్పడట. కాబట్టి దేవుడు నీ జీవితంలో హీ విల్ డూ, అందరు చెప్పండి, చేయి పైకెత్తి చెప్పండి, హీ విల్ డూ, ఆయన చేస్తాడు. మొదటి పాయింట్, హీ విల్ డూ, నీకు చేస్తాడు. నీకు నేను చేస్తాను, ఐ విల్ డూ, నేను చేస్తా. నేను చెప్పినాను, చూసినాను, కానీ ఈరోజు సహోదరి సహోదరుడా, ఆ వాగ్దానము నీ జీవితంలో నేను చేస్తాను. ఆమేన్. ఆ సతలాదియాల. అందుకని చూడండి, ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రం 99 ఏండ్లు గలవాడై ఉన్నప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. హల్లెలూయా. అబ్రహాము 99 సంవత్సరాల వయస్సు కలిగిన వాడు అయిన ఉన్నప్పుడు దేవుడు దర్శిస్తున్నాడు. ఏమని దర్శిస్తున్నాడంటే, నేను సర్వశక్తి కలిగిన దేవుడను. చేతుల పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడదాం. ఐఎమ్ ఎల్ షదాయ్. ఎప్పుడు యంగ్ ఏజ్ లో కాదు, పండు వృద్ధాప్యంలో ఐఎమ్ ఎల్ షదాయ్, ఐఎమ్ ఆల్మైటీ గాడ్. అబ్రహాం, ఐఎమ్ ఆల్మైటీ గాడ్, ఐఎమ్ ఎల్ షదాయ్. ఎప్పుడో శరీరము చచ్చిన తర్వాత, ఈరోజు మన దేవుడు ఎప్పుడు ప్రత్యక్షమవుతాడంటే, అన్ని బ్రతికున్నప్పుడు ప్రత్యక్షం కాడు, అన్ని చచ్చిన తర్వాత ప్రత్యక్షం అవుతాడు. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టాలంతా. ప్రార్థన. తండ్రి స్తోత్రం, అద్భుతమైన రీతిలో ఈ నూతన సంవత్సరంలో ప్రభువా, నీ హృదయంలో నా స్పందన మీ బిడ్డలమైన మాకు మీరు అనుగ్రహించినారు. నీ ప్రేమనంతా కూడా మాకు ప్రభువా వర్తమానం ద్వారా తెలియపరిచినారు. మరి ఒకసారి నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ బిడ్డలందరిపై నీ సమృద్ధి అయిన దీవెనల ఆశీర్వాదాలు అనుగ్రహించి మరి శుభములను పలుకుతూ యేసునామములో ఇచ్చినాను తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సమాధానం మీకును మీ కుటుంబాలకి సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చివరి రోజులలో దేవుడు
దేవునికి కావలసింది యవ్వనస్తులు. ఆమేన్. భూమి మీద సాతాను యొక్క సామ్రాజ్యాలను కూల్చి తన రాజ్యాన్ని కట్టాలని పరిశుద్ధాత్మ దేవుడు యవ్వనస్తుల కోసం తిరుగుతున్న దినాలివి. ఆమేన్. రక్షణ ఉంది, మారు మనసుంది, క్రీస్తుని అంగీకరించారు, మంచి ఆత్మీయత ఉంది, ప్రార్థన జీవితం ఉంది. కానీ మీకు ఏం కావాలంటే ఈ దినం నుంచి పరలోకపు అగ్ని మీపై దిగి రావాలా. ఆ అభిషేకమే గాని మీపై దిగితే మీలో ఉన్న ప్రతి కాడి విరగొట్టబడబోతున్నది. యవనస్తులారా, దేవుని బిడ్డలారా, నూతన సంవత్సరంలో ఈ 2022లో యవ్వనులు బలమైనటువంటి అభిషేకం పొందిన ఆత్మబలంతో నింపబడాలి. కాబట్టి యవ్వనస్తుల కూడిక హైదరాబాద్, సికింద్రాబాద్ కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైత్ నగర్ దగ్గర కల్వరి ప్రామిస్ ల్యాండ్లో జనవరి 26 ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు. కాబట్టి యవ్వనుల కూడికకి యవనస్తులు, యవనస్తురాలు ఎందుకు ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడంటే ఈ దినాల్లో మీరు జాషువా జనరేషన్, అపోస్తులిక సేవ, అంతేకాక ఆత్మబలం పొంది మీ స్టడీస్, మీ లైఫ్, మీ సెటిల్మెంట్ అద్భుతంగా ముందుకెళ్ళాలంటే దేవుని వాక్యం, దేవుని సన్నిధి, ప్రార్థనా జీవితం. కాబట్టి యవ్వనులు ఖచ్చితంగా ఈ మీటింగ్లో పాల్గొనండి, దేవుని దీవెనలు పొందండి, అనేక విషయాలు ఆత్మీకంగా బలపరచబడండి. ప్రభు మీకు పిలుపునిస్తుండగా పరిశుద్ధాత్మ దేవునితో 26 ఉదయం కల్వరి ప్రామిస్ ల్యాండ్ యవనస్తుల కూడిక తప్పకుండా యవన బిడ్డలు రండి, బలం పొంది దీవించబడండి. వ్యక్తిగతంగా కలుసుకొని ప్రార్థన చేయబోతున్నాం. అంతేకాక విత్ మాస్క్, సోషల్ డిస్టెన్స్ ఈ కార్యక్రమాన్ని జరుపుదాం. దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. వచ్చేటప్పుడు అయితే ఎంతో బాధంతో దుఃఖంతో వచ్చాను, కానీ ఇప్పుడు నాకు ఎంతో సంతోషంగా నేను బయటకు వెళ్తున్నాను. రోజు మనం ఎన్నో మాటలు వింటూ ఉంటున్నాం, ఫోన్స్ ద్వారా కావచ్చు, వేరే వార్తల ద్వారా కావచ్చు. కానీ దేవుని మాటలు 2 మాటలు వినడం ద్వారా కృంగిపోయిన వారు, కలవరంలో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఆదరించబడుతున్నారు. నేను ధైర్యపడ్డాను, ఆదరించబడ్డాను. It's a life-changing revival meeting here. It really touched my heart and I have really submitted my life today to God completely. మొదటిసారి ప్రామిస్ ల్యాండ్కి వచ్చాము. ఈరోజు యూత్ మీటింగ్ చాలా అద్భుతంగా జరిగింది. డాడీ ద్వారా దేవుడు మాతో ఎంతగానో మాట్లాడి మమ్మల్ని బలపరిచినాడు. మళ్ళీ మా ప్రార్థన జీవితాలను, మా ప్రార్థన బలిపీఠాలను కట్టుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం యవనస్తులందరికీ. అసలు వర్తమానం ద్వారా నేను ఎంత ఆశీర్వదించబడ్డా అంటే నాకు ఆ మెసేజ్ వినేసరికి గూస్ బంప్స్ అనేది వచ్చేసాయి బాడీ మీద.